మీ బహుజన నాయకత్వానికి సంబంధించి ఏదైతే మీ కార్యాచరణ ఉండబోతుందో, దానికి సంబంధించి నిజంగా ఆ ఆశలు, ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో నెరవేరుతాయని మీరు అనుకుంటున్నారా అసలు? ఒక నాయకుడు, ఒక నాయకత్వ లక్షణాలు ఎప్పుడైనా కూడా వాళ్ళ గుండెలలో ఏమైతే ఉంటుందో అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆ నాయకుడే ఒక బహుజన వీరుడు అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మనం చేయగలుగుతామా అని అంటే అవకాశం ఇస్తే చేయాలి, అవకాశం ఇవ్వకపోతే గుంజుకోవాలి, గుంజుకొని చేయాలి. బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎవరి కోసం ఏర్పడ్డది? ప్రజల సంక్షేమం కోసమే కదా ముందుగా ఏర్పడ్డది. మరి నేడు చూడండి, మన కాంగ్రెస్ పార్టీలో అంతా చక్కగా జరుగుతుందా? మన పిల్లలు, మన గురుకులాల్లో చదువుకునే బిడ్డలు ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి వాళ్ళని కలిసిల్లా? మరి మన గ్యారంటీ అని చెప్పేసి గ్యారంటీలు ఇస్తారు, కానీ మన బిడ్డల బతుకులకి మాత్రం గ్యారంటీ లేదు ఇక్కడ. మరి అట్లాంటి రాజకీయాలని నేడు చూస్తున్నప్పుడు మరి వాళ్ళకి ప్రతిపక్షంగా ఎవరు నిలుస్తారు? వాళ్ళకి ప్రతిపక్షంగా ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం కథం చేయాలని చెప్పేసి బీజేపీ ఇడికి వచ్చేసి కవిత అక్కడ సంవత్సరం క్రితం నుంచే అరెస్ట్ చేస్తా అని అన్నది. ఇప్పుడు ఎందుకు ఈ సమయంలో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? మరి ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ రెండు మన తెలంగాణకు వచ్చి కంప్లీట్గా ఇక్కడ ప్రాంతీయత్వాన్ని అంతం చేసి ఇక్కడ ఉండే తెలంగాణ బిడ్డల గొంతుకలు మూద్దాము అని ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ఉండే తెలంగాణని ఢిల్లీకి తాకట్టు పెడదామని ప్రయత్నం చేస్తున్నాయి. మరి అట్లా తాకట్టు పెడితే ఊరుకునేటోళ్ళం కాదు మేము. మరి ఇప్పుడు చూసుకుంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో ఉంది కదా, మేము అడిగి పోతే సంపాదించుకోవచ్చు పైసలు, లేదా సంపాదించుకున్నది మొత్తం కూడా దాచుకోవచ్చు దాంట్లో అని అనేసిపోతున్నారు. మేము సంపాదించుకునేటోళ్ళం కాదు, లేదా మేము దోపిడీ చేసి దాచి పెట్టుకునేటోళ్ళం కూడా కాదు. మేము ఏదైనా నికార్సైన నాయకులం కాబట్టి మేము ఎవ్వరికి కూడా భయపడము. కాబట్టి నేడు మేము ప్రతిపక్షంగానే నిలుచుకుంటూ మా తెలంగాణ బహుజన బిడ్డల స్వప్రయోజనాల కోసం, వారి ప్రయోజనాల కోసం వాళ్ళకి ఒక గొంతుగా నిల్చోవడానికి, ఎ వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ గా నిల్చోవడానికి నేడు బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం. ప్రధానంగా చెప్పండి, మీ వెనకాల ఏదైతే మీ బహుజన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తారనేది ప్రవీణ్ కుమార్ గారిని చాలామంది నమ్మారు. అదే దశలో దాదాపు వందల మంది, వేల మంది మీ వెంట నడిచిన పరిస్థితి కనపడుతూ ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు కొంత సెక్షన్ పీపుల్గా విడిపోయి చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. మేము మిమ్మల్ని నమ్ముకొని వచ్చాము, మిగతా బీఆర్ఎస్ పార్టీలోకి ఎట్లా వెళ్తారనేది. వారందరికీ మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఒక 100 మంది ఉన్న దగ్గర, కొన్ని వేలాది మంది ఉన్న దగ్గర ఎవరికి వాళ్ళకి కూడా స్వతంత్రం ఉంటుంది, ఆలోచించుకునేంత స్వతంత్రం. కాబట్టి నేటికి కూడా నేను ఏమంటున్నానంటే, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద రాళ్ళు వేసేవాళ్ళు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీకు కూడా మీ సొంతంగా మీరు ఆలోచిస్తున్నారు అని అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎలాంటి మీ సొంతంగా మీరు ఆలోచించుకునే విధంగా మీకు ప్రజాస్వామ్యం ఇచ్చారో ఆలోచించండి. మరి ఆ ఒక్క విషయంలోనే మనకి తెలుస్తుంది మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం ఎలాంటిది అని చెప్పి. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ, ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీలో మీది అంటే మీరు ఏం చెప్తారు? తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క వర్గానికి మేమందరం కూడా అండగా ఉండబోతున్నాం. మరి రేవంత్ రెడ్డే కాదు, మన కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆ బీజేపీ పార్టీయే కాదు, ఆ రెండు కలిసి వచ్చినా కూడా మేము ఆ గోడలన్నీ అంతం చేసి మన ప్రాంతీయత్వాన్ని బతికిస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నాం.